నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మణిని కాంబినేషన్ అనగానే అభిమానులకు గుర్తుకు వచ్చేది ఒకటే, పక్కా మాస్ జాతర. వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ కాంబోలో మరో చిత్రం రాబోతుండటంతో నందమూరి అభిమానులు ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. అఖండ 2 సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కాబట్టి మళ్ళీ బాలయ్య బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలి అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ పై ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానుందట. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజే బాలియా మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీన్ తో చిత్రీకరణను ప్రారంభించారని దర్శకుడు గోపీచంద్ మణిని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు పండగలా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. హీరోను వెండితెరపై శక్తివంతంగా చూపించడంలో గోపీచంద్ మణినికి ప్రత్యేకమైన శైలి ఉంది. గతంలో బాలయ్యను ఆయన చూపించిన తీరు అభిమానులను ఉర్రూతలొగించింది. ఇప్పుడు ఆ అనుభవాన్ని మరింతగా పెంచి ఇంకా పెద్ద స్థాయిలో బాలకృష్ణను చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ అన్నీ కలిసి థియేటర్లలో ప్రత్యేకమైన మాస్ ఫీలింగ్ తీసుకొస్తున్నాయి. ఈసారి కూడా అదే స్థాయిలో ఇంకా ఎక్కువ ఊరా మాస్ ఎలిమెంట్స్ తో కథ సిద్ధమైందని సినీ వర్గాలు చెప్తున్నాయి. పక్కా కమర్షియల్ హంగులతో అభిమానులకు కావలసిన అన్ని అంశాలతో స్క్రిప్ట్ రూపొందించారట. ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి జంటకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోసారి ఈ హిట్ పై తెరపై కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నయనతార పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఆల్రెడీ నయన్ మన శంకర వరప్రసాద్ సినిమాలో స్టైలిష్ గా కనపడింది. మరి బాలయ్య పక్కన మళ్ళీ ట్రెడిషనల్ లుక్ లో మెరవనుందని టాక్. ఇలా బ్యాక్ టు బ్యాక్ పెద్ద స్టార్లతో చేస్తూ తన క్యారెక్టర్ లో వేరియేషన్ చూపించడం నయన్ కే చెల్లు కదా. ఇంకా ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటులు, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ మణిని టేకింగ్, బాలయ్య ఎనర్జీ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్ ప్రేమికులకు కావలసిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని టాక్. షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల హడావిడి ఇప్పుడే మొదలైంది. పోస్టర్లు, ఫ్యాన్ మేడ్ ఎడిట్స్, ట్రెండ్స్ తో నందమూరి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తోందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి బాలయ్య గోపీచంద్ మణిని కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మాస్ కాంబినేషన్ మ్యాజిక్ మళ్ళీ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ ప్రాజెక్ట్ నిజంగానే మాస్ జాతరగా మారుతోందా అన్నది చూడాలి.